ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మీనాక్షి నటరాజన్ వచ్చి ఈరోజు 1-to-1 మాట్లాడుతున్నారు. అటు జగ్గారెడ్డి కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నారు, అటు కీలకంగా మాట్లాడుతున్నారు. మోరోవర్ నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, నేను ఒక మంత్రిగా ఉండి వాటిలోకి ఇన్వాల్వ్ అయితే బాగోదని చెప్పేసి ఆయన అంటున్నారని చెప్పేసి ఏకంగా జగ్గారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకే తెలియకుండా తన సొంత జిల్లా యాదగిరి గుట్ట బోర్డు మెంబర్లను, ట్రస్ట్ బోర్డు మెంబర్లను నియమించేస్తారు. సో ఏం జరుగుతోంది అర్థం కానటువంటి పరిస్థితి. అటు కొండా సురేఖ సంబంధించినటువంటి తన శాఖలో తనకు తెలియకుండానే అన్ని శాఖల్ని నింపిస్తూ ఉంటారు, తనకు తెలియకుండానే టెండర్లు కూడా పోతూ ఉంటాయి. సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్తో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు పడుతుంది. సో పార్టీలోనే ఇంత ఇబ్బందులు పడితే ఇక పరిపాలన ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న సగటు సాధారణ ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. రామ్మోహన్ రావు గారు నమస్తే. రామారావు గారు వినిపిస్తోందా మీ వాయిస్? నౌ ఇట్స్ క్లియర్. రామారావు గారు, ఒక చిన్న క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీవోల గురించి మాట్లాడదాం. జీవో ఆల్మోస్ట్ ఇది ఒక 40-50 రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి జీవో. గతంలో ఉన్నటువంటి సిఎస్ ఇచ్చినటువంటి జీవోను ఇప్పుడు బయట తీసుకురావడం జరిగింది, జీవో నెంబర్ 570. సో ఇక్కడ ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ను, అటు బల్మూరి వెంకట్కు ఇద్దరికి రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ వాళ్ళకు జీవో జారీ చేశారు. కేవలం హోదా మాత్రమే, అంటే ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది, బట్ కేబినెట్లో ఉండదు. బట్ దీనికి సంబంధించి కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. గతంలో కోర్టుకు సవాల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తే కోర్టుకు పోయింది ఎవరో కాదు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు కూడా అట్లాంటి సీనే ఈ ప్రభుత్వమే చేస్తోంది. అసలు ఈ అంశాన్ని ఎట్లా చూడాలి, అండ్ ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్లను కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి ఎపిసోడ్ కానీ, ఈవెన్ రేణుకా చౌదరి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోందని చెప్పడం కానీ, ఈ జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలో బహిరంగంగా జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్స్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉప్పు నీటి సరస్సు లాంటి, ఉప్పు నీటి సముద్రం. ఎవరికి సముద్రంలో అన్ని రకాల అలలు వస్తుంటాయి. ఉప్పు నీళ్ళలో మంచి నీళ్ళు కలిసి మళ్ళీ ఉప్పు నీళ్ళుగా మారిపోతాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక నాలుడే అంతర్గత ప్రజాస్వామ్యం అంటే విశ్వం ఎక్కువ ఉంటాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి పార్టీలలో, అది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. కానీ విశృంఖలత పెరిగితే సమస్య. ఇవాళ కాదు, గాంధీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడి నుంచి మొదలుపెట్టే ఆనాడు గాంధీ సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించారు కదా. అట్లాగే ఇందిరాగాంధీని, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అట్లా దేశవ్యాప్తంగా చూసినా రాష్ట్రంలో చూసినా కూడా విలువలు ముఖ్యమైపోయిన సందర్భంలో ఇవాళ చిరికి పంచాయతీలు పెద్దగా అవుతున్నాయి. నిన్ననే మనకు మీనాక్షి నటరాజన్ గారు 16 జిల్లాల 38 జిల్లాలు ఉన్నాయి, మొత్తం 33 జిల్లాలు మనకు రెవెన్యూ జిల్లాలు. కానీ కమిటీలు, కాంగ్రెస్ కమిటీలు, డిసిసి కమిటీలు 38 మార్చారు. 35లో నిన్న 16 మంది డిసిసి అధ్యక్షులతో మాట్లాడారు. ఇవాళ మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇవే చర్చకు వస్తున్నాయి. నిన్న 2 పంచాయతీలు ముందరకు వచ్చినాయి, చూసాం కదా మన గజ్వేల్ కాంగ్రెస్ పంచాయతీ. గజ్వేల్లో కనీసం ఓటు హక్కు లేకుండా, గజ్వేల్ సంబంధం లేకుండా మనకు మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజిగిరిలో ఓడిపోయారు. మల్కాజిగిరి నుంచి మరి ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో వేపు పెడుతున్నారని అక్కడ డిసిసి అధ్యక్షులు ఆంక్షారెడ్డి, అంటే ఆ పేరే ఆంక్షారెడ్డి అని, ఆ మన గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూతురు, నర్సరెడ్డి కూతురు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఫోటో తీసినటువంటి వ్యక్తి. ఆమె నిన్న అంతా ఇటుపక్క అటుపక్క 2 వర్గాలు పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు గాంధీ భవన్ సార్. అట్లా ప్రతి దగ్గర వరంగల్ జిల్లా పంచాయతీ మీకు తెలిసిందే, ఇట్లా జరుగుతుంది. ఈ లెవెల్లో మన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను ఒక ప్రకటన చేశాను. ఇవాళ మళ్ళీ 2వ విడత అంటే మన కార్పొరేషన్ పదవులు పంపిణీ జరుగుతుంది. కొద్ది రోజులు ఒప్పుకొచ్చిన చాలా మంది పదవులు వస్తాయన్నారు. అట్లాగే ఇప్పటిదాకా 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు అందరి పనితీరు బాగానే ఉంది, ఒక 5-6 మాత్రమే కాదన్నారు. మరి అందరిని తీసేస్తాడా? 5-6 ఉండే మరి తీసేసి కొత్త వాళ్ళు పెడతారా తెలియదు. అంటే పదవుల పంపకం మొదలవుతుంది రెండోసారి. ఎందుకంటే మళ్ళీ ఉన్నది ఇంకా 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాల్లో ఉండే పదవుల్లో 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఎలక్షన్లు వస్తుంటే కనుక ఏ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎలక్షన్ల ముందు అటో ఇటో వాళ్ళ పదవి కాలం అయిపోతుంది, అట్లా చూస్తున్నారు. ఈ రెండింటి మధ్యన చూస్తే మీరు వరంగల్ జిల్లా పంచాయతీ మొదలు పెట్టుకుంటున్నాం. వరంగల్ జిల్లాలో సభ్యుడు గాని మీద వాడి మీద సభ్యుడిగా మన చర్య తీసుకోమని చెప్పి మన కొండా సురేఖ గారు కడియం శ్రీహరి గారి మీద ఎవరు ఫిర్యాదు చేసింది? మన పిసిసి అధ్యక్షుడికి కడియం శ్రీహరి గారి మీద ఏం అధికారం ఉంటది? ఆయన వేరే ఇంట్లో కుటుంబ సభ్యుడు, ఆయన టీఆర్ఎస్ సభ్యుడు. ఆయన స్వయంగా ఒప్పుకున్నారు, టెక్నికల్ గా స్పీకర్ ఒప్పుకున్నారు ఆయన టీఆర్ఎస్ సభ్యుడు అని చెప్పి.
ఆయన ఆయన అన్నాడు ఏ పార్టీలో ఉన్నట్టు ఉండాల్సిన పార్టీలో ఉన్న పోమన్నాడు. కాంగ్రెస్ అంటలేడు, బీఆర్ఎస్ అంటలేడు. చూడండి దుర్మార్గం. అటువంటి ఆయన మీద పార్టీ సభ్యుడు గాని మీద వారి మీద చర్య తీసుకోమని ఈమె కోరడం ఏంది, ఆయన సరే అనడం ఏంది, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉదాహరణకు వచ్చిన ఉదాహరణ ప్రజలకు అర్థం కావాలంటే, పక్క ఇంట్లో సభ్యుడి మీద ఈ కుటుంబ యజమాని, పక్కింటి కుటుంబ యజమాని చర్య తీసుకోగలుగుతాడు. ఈ కుటుంబానికి ఆయన యజమాని, భార్య పిల్లలకు యజమాని. ఇంకో కుటుంబంలో ఉన్న భార్య పిల్లల మీద చర్య తీసుకోమని ఈ కుటుంబం నుంచి ఒక సభ్యుడు కోరితే ఈయనట్టు చర్య తీసుకోగలుగుతారు కదా. ఇద్దరు కుటుంబ యజమానులు కూర్చోవాలి అప్పుడు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూర్చోవాలి, అంతే కదా. ఇప్పుడు యాక్చువల్ గా అధికారాంతమును చూడవల అయ్యే సౌభాగ్యం వల్ల అన్నట్టు ఫిరాయింపుదారులందరికీ ఆ అధిక మర్యాద దక్కుతుంది. చూస్తున్నాం జీవన్ రెడ్డి గారు ఎందుకు రీత్యాల్లో, నేను మొదటి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేను, ఇన్నిసార్లు సీనియర్ను, నన్ను కాదా నీకు కొత్తగా వచ్చిన అంటే మొదలు వచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మీరు చేస్తున్నారని చెప్పి ఆయన అరిచి బతిమినాడి మావాడి అన్ని రకాలు చేసి బయటకు వచ్చేసింది కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు.